హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్షన్ కార్డ్, ఓటర్ కార్డ్, గుర్తింపు కార్డ్ ఈ మూడు రకాలుగా ఏదన్నా ఒకటే మూడు రకాలలో మరి ఈ ఓటర్ కార్డ్ని మనం ₹1 ఖర్చు లేకుండా పీవీసీ కార్డ్, అదేనండి ఏటీఎం టైప్లో కార్డు ఉంటుంది కదా, అది ఫ్రీగా మనం ఎట్లా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ నుంచి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అయితే దీనికి సంబంధించి లాగిన్ ఐడి మనం క్రియేట్ చేసుకోవాలి. సో లాగిన్ ఐడి ఎట్లా క్రియేట్ చేయాలి అనేది గత వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియో చూసి లాగిన్ అయితే క్రియేట్ చేసుకొని ఈ పేజ్కి అయితే రండి. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి ఫామ్ 8 అని ఉంది కదా. ఓకే, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను నా దాంట్లో వేరే వాళ్ళది చేస్తున్నా కాబట్టి ఇక్కడ అదర్స్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఎలక్షన్ కార్డ్, అదేనండి ఓటర్ ఐడి కార్డ్ని ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. మీద అయితే సెల్ఫ్ మీద క్లిక్ చేసుకొని నష్టం లేదు. సో ఎంట్రీ చేసిన ఎలక్షన్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ మీ అయినా కదా చూసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 4 రకాల పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం థర్డ్ పాయింట్ తీసుకోవాలి. ఓకే, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ మీద సెలెక్షన్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి. అయితే ఇదే మనం కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా ఉన్నాయి. మనం చాలా రకాల వీడియో చేసాము. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఆల్రెడీ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన నెక్స్ట్ ఈ పేజీకి అయితే వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బి సెక్షన్లో మీరు ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేయొచ్చు లేదా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు. ఓకే, సో మన మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర కాబట్టి సో సెల్ఫ్ మీద క్లిక్ చేసేసి మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ పేజీకి అయితే వస్తుంది. ప్రతి సెక్షన్కి నెక్స్ట్ అని ఉంటుంది. అట్లా క్లిక్ చేస్తేనే నెక్స్ట్ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అని ఉంది మనకి హెడ్డింగ్లో. సో ఇక్కడ మనము ఫ్రీగా ఈ సెక్షన్ నుంచి పీవీసీ కార్డ్ ఏటీఎం టైప్లో మనము ఎలక్షన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 3 రకాల బటన్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ అని ఉంది. సో లాస్ట్ దాని మీద క్లిక్ చేస్తే, అంటే పోయిందని క్లిక్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ కానీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన కాపీ కానీ తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ సెకండ్ బటన్ వచ్చేసి మనకు చూడండి, సెకండ్ బటన్ వచ్చేసి ఏంటంటే, సో ఇది ఉంటే ఇక్కడ దాకా ఫస్ట్ బటన్. సో సెకండ్ బటన్ వచ్చేసి ఏంటంటే మనకు వరదలు వచ్చి కానీ లేకపోతే మంటల్లో కాలిపోవడం కానీ లేకపోతే ఇంకేదైనా నేచురల్ డిజాస్టర్ వచ్చి అది కనబడట్లేదు, లేకపోతే కొట్టుకపోయింది, లేకపోతే కాలిపోయింది, ఏదైనా ఒక రీజన్ అనేది సెకండ్ పాయింట్ అయితే అది పెట్టండి. సో థర్డ్ పాయింట్ అయితే నేను నాకు తెలియదు, అది అందుకే చెప్పట్లేదు. సో సెకండ్ పాయింట్ నేను సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ మీద వచ్చి ఇక్కడ ప్లేస్ మీద కర్నర్ మీద ఎంట్రీ చేసిన, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన, ఇక్కడ మళ్ళీ ఈ సెక్షన్లో కనబడుతున్నట్టు క్యాప్షా అక్కడ ఎంట్రీ చేసేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఒకసారి ప్రివ్యూ అంతా చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ సైన్ అండ్ సబ్మిట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓటర్ ఐడికి ఆధార్ కార్డ్ లింక్ ఎట్లా అనేది చూడండి. ఇప్పుడు కొత్తగా ప్రాసెస్ అయితే చేయడం అయితే జరిగింది. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలండి. ఇక్కడ నుంచి వెళ్ళి ఓటర్ ఐడి కార్డులో ఏం చేసినా కూడా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఆ ఆధార్ నెంబర్ లింక్ ఉండాలి. సో ఆ ఆధార్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ అనగానే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేయగానే బై డిఫాల్ట్గా టిక్ మార్క్ అనేది వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఓటర్ ఐడిలో కరెక్షన్ చేయడం కష్టం. ఇది అసలు పాయింట్. ఇది లేకుండా మీరు ఆ ఓటర్ ఐడిలో ఏ పని కూడా చేయడానికి లేదు. అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే ఈ విధంగా కరెక్షన్స్ కానీ కొత్త ఓటర్ ఐడి కానీ లేకపోతే పీవీసీ ఇట్లాంటి బుక్ చేసుకోవాలన్నా కూడా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఓకేనా? సో ఈ విధంగా సబ్మిట్ మీద మీరు కొట్టగానే ఇక్కడ ఒక కాపీ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే అక్నాలజ్మెంట్ నెంబరు, ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఉంది. సో అది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అండ్ దాని స్టేటస్ కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. హోమ్ పేజ్లో అప్లికేషన్ స్టేటస్ అన్నది, ఇక నేను హోమ్ పేజ్కి వస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ కనబడిందా? సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇందాక మనకు అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చిందిగా, రిఫరెన్స్ నెంబరు, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చిన్న ఆరో మార్క్ లాగా ఉందిగా, దాని మీద క్లిక్ చేస్తే మీ స్టేటస్ డిస్పాచ్ అయిందా, ఎవరైనా అప్రూవ్ చేయాల్సి ఉందా, అప్రూవ్ చేశారా మరి అనేది ఇట్లాంటివి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మనము ఎలక్షన్ కార్డ్ని, ఓటర్ కార్డ్ని ఫ్రీగా ఏటీఎం టైప్లో, పీవీసీ కార్డు టైప్లో
మనం బుకింగ్ ఆన్లైన్ ద్వారా చేసుకునే విధానం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొందరికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.